నెల్లూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో యువగలం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజుతో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆయనకి నెల్లూరు పాదయాత్ర వచ్చినప్పుడు నెల్లూరులో జిల్లాలో బ్రహ్మరథం పట్టడం జరిగింది. అటు రూరల్ కానీ టౌన్ కానీ పోటీలుగా ఆనాడు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో ఎంత నడిచినా అలిసిపోకుండా అందరికి ఫోటోలు ఇవ్వడం, అనేక హామీలు ఇవ్వడం అన్ని కూడా ఆనాడు జరిగాయి. ఆనాడు 5 సంవత్సరాలు వైసీపీ రాక్షస పాలనపై ఎంతో మంది కార్యకర్తలు ఆనాడు పోరాడారు. ఎంతో మంది రౌడీ లిస్టు పెట్టుకున్నారు. ఎంతో మంది కేసులు ఎక్కున్నారు ఆనాటి కార్యకర్తలు. వాళ్ళ కోసం ఆ రోజు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు చేసినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. అదే రకంగా ఈ పార్టీని బ్రహ్మాండంగా నడిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక యువగలం పేరుతో ఒక యువతని బ్రహ్మాండంగా నడిపి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మా నాయకుడు పొంగూరు నారాయణ గారు పిలిపిస్తే ఇన్ని వందల మంది రావడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ కేక్ కోసే కార్యక్రమం మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం, దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదే రకంగా పట్టణ అధ్యక్షులు మధు గారు రావడం. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 7 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని తేవడం జరిగింది. పెద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ఏమి చేయలేదు. తెలుగుదేశం కార్యకర్తలు హింస పెట్టడం, తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేదు. మేమే కానీ అదే చేసుంటే ఈ రోజు ఒక్క వైసీపీ కార్యకర్త మిగలడు, వైసీపీ ఒక్కరుండరు. కానీ మా నాయకుల జోలికి వెళ్ళలేదు. మాకు అభివృద్ధి మంత్రం ఇప్పుడే చెప్పారు రూప్ కుమార్ గారు, రామాయపట్నం దగ్గర 1,00,000 కోట్లతో పెట్రోలియం వస్తుందని. అనేక రకాలుగా ఈ రోజు జిల్లాతోటి రాష్ట్ర అభివృద్ధి చెందిపోతుంది. ఎన్నో వందల కోట్లు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి, 1,00,000 కోట్లు. ఒకటే చెబుతున్నా, ఈ రాష్ట్రానికి హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశా జ్యోతి లోకేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశా జ్యోతి లోకేష్ బాబు గారు. ఆయన అందరూ దీవించాలని, ఆయన బాగుండాలని ఈ 5 సంవత్సరాలు తన రక్తాన్ని చిందించి, తన చెమటలో చిందించి, దేనికి భయపడకుండా ఈ పార్టీని కాపాడిన ప్రతి కార్యకర్తకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ఏదైతే పునాది వేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర నేటితో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పెద్దలు ముడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, ఇతర ముఖ్య నాయకులందరి సమక్షంలో ఈ రోజు కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది. దాదాపు 226 రోజుల పాటు 3,123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగించి ఆ పాదయాత్ర చేసినటువంటి 97 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపుని కృషి చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా 70 బహిరంగ సభల్లో పాల్గొన్నాడు, 155 ముఖాముఖిలో పాల్గొన్నాడు, 18 ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాడు, 8 రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాడు. ఇదే కాకుండా నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మరీ ముఖ్యంగా నెల్లూరులో ఒకే రోజు దాదాపు 2,500 మందికి సెల్ఫీలు ఇచ్చి వారందరితో మమేకమైనటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. వారు చేపట్టినటువంటి యుగళం పాదయాత్రకి
అడుగడుగున అడ్డంకులు సృష్టించారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. యువగడం పాదయాత్రలో పనిచేసేటటువంటి వాలంటీర్లు 40 మందిని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించారు. మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పాదయాత్ర మొదలైనప్పుడు తారకరత్న గారి అకాల మరణం, అనేక అవరాధాలన్నింటినీ కూడా అధిగమించి అనుకున్నటువంటి యువగళం పాదయాత్ర దృఢ సంకల్పంతో పూర్తి చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన భూమిక పోషించినటువంటి నారా లోకేష్ గారికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న ఈ మధ్య దావోస్ పర్యటనకు పోయి వచ్చారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, ఇతర మంత్రులు, సహచరులందరితో కలిసి. ఆశ్చర్యం, -6 డిగ్రీల చలి దావోస్ లో, ఇప్పుడు -6 డిగ్రీల చలి. కుర్రవాళ్ళు సైతం అక్కడ తిరిగేదానికి ఆలోచించే పరిస్థితుల్లో వయసులో పెద్దవాడినప్పటికీ చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 20 లక్షల మందికి యువతకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెద్ద వారితో, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో కావచ్చు, అదేవిధంగా టాటా చైర్మన్ చంద్రశేఖరన్ తో కావచ్చు, ఇతర పెద్ద కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఒప్పించి తీసుకురావడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా జిల్లా వాసులకు అందరికీ ఆల్రెడీ పత్రికల ద్వారా తెలిసి ఉంది. 1,00,00,000 కోట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్ కి వెళ్లవలసినటువంటి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ కర్మాగారం 1,00,00,000 కోట్ల రూపాయలతో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు దగ్గరికి చంద్రబాబు గారు పట్టుబట్టి, లోకేష్ గారు పట్టుబట్టి నరేంద్ర మోడీ గారితో, కేంద్ర పెట్రోలియం మంత్రితో మాట్లాడి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చారు. అది ఈ రోజు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు చేసే అభివృద్ధి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి మీద, యువ నాయకుడు లోకేష్ బాబు గారి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.